అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. ఆమెను చూస్తే నెమలి కూడా నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. ఆమె గజ్జె కడితే అవార్డులన్నీ ఆమె ఇంటికి పరిగెడుతూ వెళ్ళిపోతాయి. ఆమె శోభన. ఈమె పేరు ఇప్పటి తరం వారు గుర్తుకులేకపోవచ్చు, కానీ అప్పట్లో శోభన నటనకు, డ్యాన్స్కు ఫిదా కాని ప్రేక్షకులు లేడు అంటే అతిశయోక్తి కాదు. నాట్యంలోనూ నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణెల మేనకోడైన శోభన విక్రమ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వర్ష అవకాశం దక్కించుకుంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, నారి నారి నడుమురారి, వెంకటేష్తో అజేయుడు, మోహన్ బాబు రౌడీ గారి పెళ్ళాం లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. నటన, డ్యాన్స్తోనే జీవితం మొత్తం గడిపేసింది. ఆమె పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడుపుతున్న శోభన ఒక డ్యాన్స్ అకాడమీ నిర్మించి ఎంతో మందికి నాట్యం నేర్పిస్తుంది. ఇక 2006లో మోహన్ బాబు సరసన గేమ్ అనే సినిమాలో నటించి శోభన ఆ తర్వాత తెలుగు సినిమా నటించలేదు. ఇక అంతో సమాచారం ప్రకారం శోభన థియేటర్ సిద్ధమవుతుందని తెలుస్తుంది. ప్రభాస్, నాగశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాలో శోభన ఒక గెస్ట్ రోల్లో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా మొత్తం స్టార్ కాస్టింగ్ తో నిండిపోయింది. కమల్ హాసన్, దీపిక పడుకోనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు నటిస్తుండగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రానా, రాజమౌళి, మృణాల్ ఠాకూర్ గెస్ట్ అపీరెన్స్ ఇవ్వనున్నారు. ఇక ఈ లిస్టులో శోభన కూడా చేరింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి, కానీ ఇదే కనుక నిజమైతే శోభనకు మంచి ఛాన్స్ దొరికినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి కలికిలో ఎవరెవరు ఉన్నారని తెలియాలంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.